హలో గాయ్స్, ఈ రోజు అయితే మనం మోస్ట్ ఫేమస్ శ్రీ చౌదరి ఆర్ట్స్ కి అయితే వచ్చేసినాం. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లో లక్ష్మీగూడ దగ్గర శ్రీ చౌదరి ఆర్ట్స్. ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. ద బెస్ట్ కళాకార్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఎవరైనా చెప్తారు. ఇంకెందుకు లేట్, జల్దీ లోపలికి వెళ్ళిపోయి మనం అయితే చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. లోపలికి వచ్చి మనం చూసుకుంటే 90% వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది భయ్యా. కలరింగ్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏదైనా ఉందంటే ఓన్లీ టచ్ అప్ పార్ట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినట్టే. కొన్ని విగ్రహాలు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయిపోయింది. సో శ్రీ చౌదరి ఆర్ట్స్ లో ఆల్రెడీ 5-6 ఐడల్స్ అయితే వెళ్లిపోయినాయి. ఇంకా నాకు తెలిసి 100 to 150 ఐడల్స్ అయితే ఉంటాయి. సో ద బిగ్గెస్ట్ ఐడల్స్ ఇన్ హైదరాబాద్. దీంట్లో చూడొచ్చు ప్రతి ఒక్క విగ్రహం ముంబై స్టైల్లో అయితే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క యూనిక్ స్టైల్లో వీళ్ళైతే చేస్తున్నారు. పంచ వర్క్ గానీ పెయింటింగ్ వర్క్ గానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక్కొక్క విగ్రహం చూస్తూ ఉంటే నాకైతే మతిపోయింది భయ. మొత్తం చౌదరి ఆర్ట్స్ షెడ్ లో చూసుకుంటే మనకి 90% వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. సో 10% వర్క్ ఏదైతే ఉందో వాళ్ళైతే అక్కడ స్టిక్స్ అయితే అలానే ఉంచారు. సో దీనిపైన ఎక్కేసి సో 10% వర్క్స్ ఏమైతే ఉన్నాయో ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తారు. ఓన్లీ 17 days అయితే ఉంది మనకి, చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్నేక్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో చూడొచ్చు, ఈ స్నేక్స్ వచ్చేసి మనకైతే గణేశుని విగ్రహం బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు ప్లేస్ చేస్తారు. ఒక్కసారి గణేశుని విగ్రహం బ్యాక్ సైడ్ ప్లేస్ చేసిన తర్వాత చాలా వండర్ఫుల్ గా అయితే కనిపిస్తాయి. సో ఈ పెయింట్ వర్క్ అయితే వీళ్ళు ఆల్మోస్ట్ 1/2 hour to 1 hour నుంచి అయితే ఈ పెయింట్ వర్క్ అయితే కానిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మనం అయితే 21st August రోజు వీడియో అయితే తీసాం. సో మనం లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి అప్డేట్ ఏంటంటే, మనం లాస్ట్ వీక్ చూసుకుంటే ఇక్కడ అయితే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 70% ఆఫ్ వినాయక విగ్రహాలు అయితే అన్ని బుక్డ్ అయితే అయిపోయినాయి. ఓన్లీ 30% విగ్రహాలే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళైతే కవర్స్ అయితే వేసి రెడీగా పెట్టినారు. సో డస్ట్ పడకుండా వీళ్ళైతే సేఫ్ గా అయితే ఉంచినారు. సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వీకెండ్ అయితే చాలా ఆగమన్స్ అయితే జరగబోతున్నాయి.